ఈరోజు దేవుని వాగ్దానం 2 రాజులు 8:6. రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను. ఒక స్త్రీ కరువు వచ్చినప్పుడు తన ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. 7 సంవత్సరాలు ఆమె తిరిగి తన ఇంటికి వచ్చింది. కాని అప్పటికే అంతా పోయింది. ఆమె తన ఆస్తిని తిరిగి పొందడానికి రాజు దగ్గరకు వెళ్ళింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని, ఆమె పోగొట్టుకున్నదంతా విన్నాడు. దేవుని మహిమను చూసిన రాజు ఆమె పరిస్థితికి చలించిపోయాడు. వెంటనే తన అధికారులను పిలిచి, ఈ స్త్రీకి చెందినదంతా తిరిగి ఇవ్వండి. ఆమె తన పొలాల నుండి సంపాదించుకోలేనిదంతా, గత 7 సంవత్సరాలకు సంబంధించిన పంట విలువను కూడా తిరిగి చెల్లించండి అని ఆజ్ఞాపించాడు. మీరు జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు, అది సమయం కావచ్చు, అవకాశాలు కావచ్చు, లేదా సంబంధాలు కావచ్చు, దేవుడు వాటిని తిరిగి ఇవ్వగలడు. ఎన్ని సంవత్సరాలు గడిచినా దేవుడు అధికారంలో ఉన్నవారిని ఉపయోగించి మీకు న్యాయంగా చెందాల్సినవి తిరిగి ఇప్పిస్తాడు. ఆయన మన పునరుద్ధరణకర్త. ప్రార్థన. ప్రభువా, నీవు నా పునరుద్ధరణకర్తవు. నేను కోల్పోయిన వాటిని తిరిగి తీసుకురావడానికి నిన్ను నమ్ముతున్నాను. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.